హలో అండి, నా పేరు అంబటి శ్రీనివాసరావు. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ఎదుట మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిన నా గురువులకు, అలాగే ఈ ఆడియో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం భారత రాజకీయాల్లో చాలా ముఖ్యమైన, చాలా మందిని ఆలోచింపజేసే ఒక ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాం. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ, స్వాతంత్ర్యం తర్వాత దేశ నిర్మాణానికి పునాది వేసిన పార్టీ, బ్యాంక్ నేషనలైజేషన్ చేసిన పార్టీ, భారీ ప్రభుత్వరంగ సంస్థలు తీసుకొచ్చిన పార్టీ, పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, గ్రామీణ ఉపాధి పథకాలు, ఆర్టీఐ యాక్ట్, ఆధార్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వంటి కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ అదే కాంగ్రెస్. అయితే అంత చేసిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు వరుసగా ఎన్నికల్లో వెనుకబడుతోంది? కాంగ్రెస్ను ఓడించింది ప్రత్యర్థి పార్టీలేనా, లేక కాంగ్రెస్లోనే ఎదిగిన నాయకులా? మరి కాంగ్రెస్ మళ్లీ తిరిగి వస్తుందా? ఈరోజు ఫ్యాక్ట్స్, పొలిటికల్ స్ట్రాటజీ, గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా విశ్లేషిద్దాం. కాంగ్రెస్ దేశానికి చేసిన సేవలు. ముందుగా ఒక విషయం అంగీకరించాలి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన రాజకీయ సంస్థల్లో ఒకటి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. దేశంలో భారీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వంటి సంస్థలు దేశ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడ్డాయి. బ్యాంక్ నేషనలైజేషన్ ఇన్ ఇండియా వల్ల బ్యాంకింగ్ సేవలు గ్రామాలకు చేరాయి. తర్వాత యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆధార్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వంటి కార్యక్రమాలు వచ్చాయి. అంటే కాంగ్రెస్ దేశ నిర్మాణంలో చేసిన సేవలను ఎవరూ పూర్తిగా తిరస్కరించలేరు. అయితే కాంగ్రెస్ ఎందుకు ఓడుతుంది? ఇప్పుడు అసలు ప్రశ్న. ఇంత చేసిన పార్టీ ఎందుకు ఓడుతుంది? కారణం ఒకటి, ప్రజలు గతం కాదు భవిష్యత్తు చూస్తున్నారు. రాజకీయాల్లో చరిత్ర ముఖ్యం, కాని ఓటు వేయేటప్పుడు ప్రజలు ఒక ప్రశ్న అడుగుతారు: రేపటి భారత ఎవరు నిర్మిస్తారు? కాంగ్రెస్ ఎక్కువగా గత విజయాలను చెప్పింది. ప్రత్యర్థులు భవిష్యత్తు విజన్ను అమ్మారు. అక్కడ నేరేటివ్ మారిపోయింది. కారణం 2, నాయకత్వ స్పష్టత లేకపోవడం. ఈ రోజుల్లో చాలామంది పార్టీకి కాకుండా నాయకుడికి ఓటు వేస్తున్నారు. నరేంద్ర మోదీ వంటి స్ట్రాంగ్ లీడర్షిప్ ఇమేజ్ ప్రజలపై ప్రభావం చూపించింది. కాంగ్రెస్లో చాలా కాలం జాతీయ స్థాయిలో నెక్స్ట్ ఫేస్ ఎవరు అనే సందేహం కనిపించింది. కారణం 3, అవినీతి పర్సెప్షన్. కొన్ని ఆరోపణలు పార్టీ ఇమేజ్పై ప్రభావం చూపించాయి. పాలిటిక్స్లో నిజం మాత్రమే కాదు, పర్సెప్షన్ కూడా ఈక్వలీ పవర్ఫుల్. కారణం 4, గ్రౌండ్ క్యాడర్ బలహీనత. ఎన్నికలు సోషల్ మీడియాలో కాదు, బూత్ దగ్గర గెలుస్తారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గ్రౌండ్ నెట్వర్క్ బలహీనపడింది. కారణం 5, డిజిటల్ పాలిటిక్స్లో వెనుకబడటం. ఈ రోజుల్లో ఎన్నికలు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్లో కూడా జరుగుతున్నాయి. మెసేజింగ్, బ్రాండింగ్, ఇమోషనల్ కనెక్ట్ కీలకమయ్యాయి. కాంగ్రెస్ను ఓడించింది ప్రత్యర్థులా లేక బాధలా? ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం. కాంగ్రెస్ డిక్లైన్కి మరో పెద్ద కారణం కాంగ్రెస్లో ఎదిగిన నాయకులే బయటకు వెళ్లి కొత్త రాజకీయ శక్తులు నిర్మించడం. కాంగ్రెస్ను కేవలం ప్రత్యర్థి పార్టీలు మాత్రమే బలహీనపరచలేదు. కాంగ్రెస్లోనే ఎదిగిన ప్రాంతీయ నాయకులు కూడా కాంగ్రెస్ బేస్ను విభజించారు. ఇది వెన్నుపోటునా లేక రాజకీయ సహజ ప్రక్రియ? ఇది మీ దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. గాంధీ కుటుంబం సాక్రిఫైస్ పనిచేయలేదా? ఇంకో భావోద్వేగ ప్రశ్న. దేశం కోసం 2 నాయకులు ప్రాణాలు కోల్పోయారు: ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. వారి సాక్రిఫైస్ భారత రాజకీయ చరిత్రలో చాలా గొప్పది. డెమోక్రసీలో సింపతి ఒక్కసారి పనిచేయవచ్చు, కాని ప్రతి ఎన్నికలో లీడర్షిప్, కమ్యూనికేషన్, ఆర్గనైజేషన్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ మళ్లీ వస్తుందా? ఇప్పుడు చివరి ప్రశ్న.
కాంగ్రెస్ రివైవ్ అవుతుందా? నా పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం అవకాశం ఉంది, కాని కొన్ని మార్పులు చెయ్యాలి. 1. రాష్ట్ర స్థాయిలో కొత్త నాయకులను ఎదగనివ్వాలి. 2. యువతతో కనెక్ట్ కావాలి. 3. డిజిటల్ ప్రెజెన్స్ పెంచాలి. 4. బూత్ లెవెల్ క్యాడర్ బలపరచాలి. 5. గత చరిత్రతో పాటు ఫ్యూచర్ విజన్ చూపించాలి. ఇవి చేస్తే కాంగ్రెస్ మళ్లీ జాతీయ రాజకీయాల్లో పెద్ద శక్తిగా మారే అవకాశం ఉంది. రాజకీయాల్లో పర్మనెంట్ విన్నర్స్ ఉండరు, పర్మనెంట్ లూజర్స్ కూడా ఉండరు. ప్రజలు ఎవరిని నమ్ముతారో వారే గెలుస్తారు. కాంగ్రెస్ను ఓడించింది కేవలం ప్రత్యర్థి పార్టీలేనా, లేక కాంగ్రెస్లోనే ఎదిగిన నాయకులా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం మరింత ప్రగతి సాధించాలి అని కోరుకుంటూ